మనము చెప్పబడిన వాక్యంలో ఏమై ఉన్నాం? పరదేశులము, యాత్రికులు. యాత్రికులు అంటే ప్రయాణం చేస్తున్నవారు, అంటే అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎవరంటే పరదేశులు. చెప్పింది ఎవరు? పేతురు గారు. చూడండి, పేతురు గారేమో స్వదేశములుండి పరదేశులు అంటున్నారు. ఇంకొక ఆయన ఉంటాడు, పరదేశులు ఉండి పరదేశులు అని చెప్పాడు. ఎవరైనా పాత నిబంధనలో ఎవరా? యోబు కాదు, వాళ్ళ అబ్బాయికి కూడా ఆ పేరు పెట్టాడు. గుర్తురాలేదు మీకు? మోషే. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి, నేను యాత్రికుడిని, నేను పరదేశిని, పరాయ దేశంలో ఉన్నాను కాబట్టి నాకు పుట్టినోడికి గెర్షోం అని పేరు పెడతానని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. గెర్షోం అంటే పరదేశి. అంటే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చూడండి, మనకు నచ్చిన పేర్లు పెడతాం కదా, కానీ బైబిల్లో ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. ప్రతి పేరుకి ఒక నిర్వచనం ఉంటుంది. అది వృధాగేం ఉండదు. ఇబ్రూ భాషలో కానీ ఇశ్రాయేలు పెట్టిన పేరులో అన్నింటిలో కూడా వారి జీవితానికి సంబంధించింది ఉంటుంది. అందుకే మోషే ఇడికి గెర్షోం అని పేరు పెట్టాడు. ఎలాగంటాడు? ఎదుగుతున్నప్పుడు రే గెర్షోం 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 అని పిలుస్తున్నప్పుడు నేను పరదేశిని, నేను ఇక్కడ వాడిని కాదు అని జ్ఞాపకాన్ని తెచ్చుకోవటానికి ఎప్పుడు ఆ పేరును పెట్టుకునేవాడు. చూడండి, మోషే నిర్గమకాండం చూడు సార్. నిర్గమకాండం 2వ అధ్యాయం 22వ వచనం. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశిని ఉంటిననుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. మోషే ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. అసలు మోషే ప్రస్తావన ఎక్కడ మొదలయ్యిందంటే, ఐగుప్తు దేశంలో ఫరో, తెలిసిందే కదా మీకు, పిల్లలని సంహరించమంటే అప్పుడు మోషేని జమ్ము పెట్టులో పెట్టి, తన తల్లి ఎవరు చెప్పండి పేరు? మోషే గారి తల్లి పేరు మీకు తెలుసు కదా, సండే స్కూల్లో చదివా. ఏకోబేదేనా? తల్లి జమ్ము పెట్టులో పెట్టి నైలు నదిలో వదిలేస్తుందండి. వదిలేసి దూరాన ఉండి నేను ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది. దూరాన ఉండి వాడికి ఏమి జరిగినా అని చూస్తుంది. ఏ లోపల పరో కుమార్తె వస్తుంది. కరెక్ట్గా టయానికి ఆ పెట్టిని పరో కుమార్తె ఎదుటికి వదులుతారు. ఎప్పుడైతే ఆ పెట్టి అలాగెళ్ళగానే ఆ పరో కుమార్తె ఏంటని తెరిచి చూడగానే అందులో ఎవరున్నారు? మోషే అనకూడదు, అప్పుడు పేరు ఎట్లది, అక్కడ బాలుడు ఉన్నాడు. మరి బైబిల్ మనం ఎలా చదవాలి? నిర్గమకాండం 2వ అధ్యాయంలోనే ఎప్పుడు పెడుతుంది పేరు? 10వ అధ్యాయంలో పెడుతుంది. అదే 10వ వచనంలో చూడండి. ఆ బాలుడిని చూసి సుందరుడిగా, రూపవతుడిగా, బాగుండడని చెప్పేసి అప్పటికే నా వైపు చూడండి, వాళ్ళ తండ్రి చంపేయమని ఒక ఆజ్ఞిస్తే, ఇదిగో ఇతడిని పెంచుకుంటాను మా నాన్నకి తెలియకుండా అని ఇతని కొరకు ఎవరైనా పాలిచ్చి పెంచగలిగిన వారు తీసిరంటే, ఆ పెట్టిలో పెట్టి వదిలేసేటప్పుడు తన అక్క మిరియాము చూస్తుంది దూరాన్న. ఎప్పుడైతే ఈ పెట్టి పరో కుమార్తె దగ్గరికి వెళ్ళిందో వెంటనే వెళ్ళిపోయి ఇతని కొరకు పాలిచ్చి పెంచడానికి దాతిని తీసుకురమ్మంటావని అంటది. అంటే ఒక ప్లానెడ్గా జరుగుతుంది అక్కడ. అప్పుడు వెంటనే వెళ్ళి తీసుకురమ్మంటే వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది? తల్లినే తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత ఇతడు నా కుమారుడిగా పెంచు, నీకు ఎంత కావాలంత ఇస్తానంటే, అలాగేనమ్మా నా కుమారుడిని ఏం పెంచుకుంటా గేటని చెప్పేసి డబ్బులు తీసుకుని, జీతం తీసుకుని మోషేని పెంచి పెద్దవాడి చేసింది. అయితే పెంచి పెద్దవాడి చేస్తున్నప్పుడు చెప్పిన మాటలే మీకు చెప్తాను. ఇప్పుడు ఏమని చెప్పి తెలుసా? పాలిచ్చి పెంచేటప్పుడు కూడా చిన్నప్పటి నుండే, అయ్యా మనము ఈ దేశస్తులం కాదు, మనము వలసొచ్చాం. ఐగుప్తు దేశం మన వలసొచ్చాం. మన పితరులు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. మనం అక్కడి వారం.
ఇక్కడ వారం కాదు అని అంటే మోషే మరి ఈ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎవరు అంటే వీళ్ళ మనోళ్ళే. కానీ వీళ్ళ ఒక రోజున స్వదేశం వెళ్ళాలి. వీళ్ళందరూ ఇక్కడ పరదేశులుగా ఉన్నారు. ఇది అన్యదేశం ఇది. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళు, మనం కూడా దేవుడికి సంబంధించిన వాళ్ళమే. కాబట్టి అని చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రంలో మాట ఉంటుంది కదా, మీ పిల్లలకే బాసికం వలె దేవుడి మాటలు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఇంటిలోనికి వచ్చినప్పుడు, ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, ఇంటిలోంచి బయటికి వెళ్ళినప్పుడు గుమ్మమ్మ కమ్మెలు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పెట్టమని ధర్మశాస్త్రంలో ఉంది. అలాగ చెప్తున్నప్పుడు వాటిని జీర్ణించుకుంటూ పెద్దవాడైపోయాడు మోషే. దేవునికి స్తోత్రం. పెద్దవాడైపోయాడు. ఇప్పుడు మోషేలో ఏముంది? ఒక భావం ఏముంది? నేను ఈ దేశస్థుని కాదు అంటే అంతేనా? నేను పరదేశిని అంటే మా దేశం ఇది కాదు, మా యెరూషలేం, మా దేశం ఒకటి ఉంది, మా దేవుడు దేవాలయం ఉండే దేశం ఒకటి ఉన్నది, మేము అక్కడికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ తన జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు ఒక ఐగుప్తుడికినే ఒక ఇబ్రీయుడికి గొడవ జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే మోషే, మీకు తెలిసిందిగా, ఐగుప్తుడిని చంపేసి ఇసుకలో కప్పెడేస్తాడు. తర్వాత ఇబ్రీయులు ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో వెళ్తే, నువ్వు ఎవడవ మాకు తీర్పరవే, ఆయన చంపినట్టు మమ్మల్ని చంపేస్తావా అని అనగానే భయపడిపోయి ఏం చేస్తాడంటే అక్కడి నుండి మిద్యాను దేశంగా పారిపోతాడు. మిద్యాను దేశం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిద్యాను దేశంలో ఉన్నాడు, అన్య దేశంలో ఉన్నాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఇత్రో అంటే రఘుయేలు, అవునా, అక్కడ ఒక యాజకుడు ఉంటాడు. ఎవరు? రఘుయేలు. ఇత్రో అనబడిన ఇత్రో అంటే పేరు కాదు, అదొక పదవి, అర్థమైందా? బిషప్, రెవరెండు, ఎలాగో అదొకటి. అయితే తనకి 7 కుమార్తెలు. 7 కుమార్తెలు నీటి బావి దగ్గర గొర్రెలకు నీళ్ళు పెడుతుంటే మంద కాపుర్లు వస్తారు. వచ్చి వీళ్ళని బెదరేస్తే మోషే వచ్చి కొంచెం బలం కలిగినాడు కదా, అప్పటికి 40 సంవత్సరాలు, వాళ్ళని చెదరగొట్టి గబగబా మందలకు నీళ్లు పెట్టి పంపించేస్తే ఇంటికి రాగానే ఎంత త్వరగా ఎలా వచ్చారమ్మంటే పలానా వ్యక్తి అంటే తీసుకురా అంటాడు. తీసుకొచ్చిన తర్వాత తన పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత పుడతాడు ఒక కుమారుడు. పుట్టిన తర్వాత చూడండి, ఐగుప్తు దేశంలో మర్చిపోలేదు, మిద్యాని దేశంలో మర్చిపోలేదు, తన కుమారుడు పుట్టగానే కుమారుడు చూసి మర్చిపోలేదు, నేను పరదేశిని. దేవునికి స్తోత్రం. చూడండి, మనము చాలామంది ఆశీర్వాదం వస్తాయి, గర్భబలం లేకుండా గర్భబలం వస్తే మనం దేవుని మర్చిపోతాం. దేవుడు ఒక స్థితి నుంచి ఇంకా కాస్త స్థితికి పెంచాడనుకో, ఆదివారం 10 గంటలు అన్న విషయం మర్చిపోతాం. మనంగా చాలామంది అలాగే చేస్తున్నారు. అంటే దేవుడు ఒక క్రమాన్ని మర్చిపోతాం, దేవుడి చిత్తాన్ని మర్చిపోతాం. ఎందుకో తెలుసా? మనం ఉన్న స్థితి నుంచి దేవుడు కాస్త పైకి లేపేటప్పటికి దేవుడిని మర్చిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది రాజులు వారు అభివృద్ధి చెందిన తర్వాత పడిపోయారని ఉంది. వారు స్థితి మారిన తర్వాత హృదయంలో గర్వించారని ఉంటుంది, అర్థమైందా? కానీ ఎప్పుడు కూడా మోషే తనకు వివాహమైనప్పుడు, భార్య వచ్చినప్పుడు నేను పరదేశిని అన్నాడు, బిడ్డలు పుట్టినప్పుడు పరదేశిని అన్నాడు, ఆ బిడ్డ కళ్ళ ఎదుట పెరుగుతున్నప్పుడు ఒరే గర్షోం అంటే పరదేశి అని తన్ను తాను ఎప్పటికప్పుడే జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఒక రోజున దేవుడి రాజ్యానికి వెళ్ళిపోవాలని అనుకోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా, నేటి క్రైస్తవులు కూడా ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, మనం ఒక యాత్రలో మనం ఉన్నాం. ఏ యాత్రలో? పరదేశని యాత్రలో ఉన్నాం. ఈ యాత్రలో మనం ఎవరితో నడుస్తున్నాం? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన ఈ పందెములో ఓపికతో నడుస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనము ఎప్పటికైనా తెచ్చిపోతాం, నేను పరలోకం వెళ్తాం. క్రైస్తవుడు కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే పరలోకం. క్రైస్తవుడు చేరవలసింది ఏదంటే పరలోకం. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకం నుంచి వచ్చాం. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక ఊరు వెళ్ళామనుకో, మన సొంత ఊరు ఏది అంటే పంగిడి అంటాం. ఎక్కడైనా ఒక ఇంటికాడ ఉన్నామనుకో, మీ సొంత ఇల్లు ఏదంటే అక్కడ ఉందంటాం, అవునా? ఇప్పుడు ఒక కజిన్ బ్రదర్ దగ్గర అనుకో, మీ సొంతాన్ని ఏడంటే పలానా చోట. అంటే చూడండి, మన సొంతం అంటూ ఒకటి ఉంది. ఇంటి విషయంలో, ఊరి విషయంలో, బంధుత్వ విషయంలో, రకరకాల సందర్భంలో ఒక సొంతం మనకు ఒకటి ఉంది, అవునా?
మీరు ఏ చర్చికి వెళ్తారంటే మా చర్చి పంగిట్లో ఉందంటాం. అంటే నీకంటూ ఒక సొంతం ఉంది. అలాగా క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరికి కూడా శాశ్వతమైన నివాసం ఒక పట్టణం ఉంది, ఒక దేశం ఉంది, అదే పరలోకం. దేవునికి స్తోత్రం. ఎందుకు అది మనదంటే మనం అక్కడి నుంచి వచ్చాం, మనం అక్కడి వారము. అవునా? మనము అక్కడి వారం. మనం పై సంబంధులం, కింద సంబంధులం కాదు. అర్థమైందా? మన భూ సంబంధులం కాదు, పర సంబంధులం. కాబట్టి మనం ఎక్కడున్నా మన పరదేశులమని మనం ఎలా జీవించాలో తెలుసా? ఓపికతో జీవించాలి, సహనముతో జీవించాలి, సాత్వికతో జీవించాలి. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఇప్పుడు చెప్పాను కదా, మనకు ప్రయాణంలో ఉన్నా కదా. చూడండి, ప్రయాణం జరుగుతున్న ఆ వేలో సక్రమంగా జరుగుతుందా ప్రయాణం? యాక్సిడెంట్లు జరగవా? బోళ్ళు జరుగుతాయి, ప్రమాదాలు బోళ్ళు జరుగుతాయి. పడిపోవటమో, ఎవడనొచ్చి గుద్దటమో, మనం వెళ్ళి గుద్దటమో, రోడ్డు ప్రయాణం అనగా ప్రమాదాలు జరుగుతాయి. అలాగా మనం పరదేశీ అనే యాత్రలో మనం ఉన్నప్పుడు పరలోకమునకు ఆటంకం కలిగించేవాడు ఒకడున్నాడు. మధ్య ఆకాశములు దురాత్మ సమూహం ఒకటి ఉన్నది. అంధకార శక్తులు, ఆకాశ మండలమైన దురాత్మ సమూహములు, అధిపతులు, వాయుమండ అధికారి, వీళ్ళందరూ చేసే పని ఏడు చెప్పనా? ఈడు పరదేశికి సంబంధించినోడు, పరలోకానికి ఎక్కిపోవాలనుకున్నవాడు, దేవుడి యొక్క క్రియలు ప్రచురపరిచేవాడు, వీడు పరసంబంధి. కాబట్టి వీడితో మనకు ముప్పు. ఎందుకో తెలుసా? ఈడొక్కడే వెళ్ళడో, వీడితో పాటు చెప్పాలి, ఈడుతో పాటు వాడింటి వారిని, వాడి భార్యని, వారి బిడ్డలను, వాడికి సంబంధించిన వాళ్ళని, సంబంధించలేని వారిని అందరినీ కూడా సువార్త చెప్పి కొన్ని ఆత్మలు రక్షించి తీసుకెళ్తాడు. కాబట్టి ఆడికి మనం ఆటంకంగా నిలబడాలని. చూడండి, ఈ యాత్రలో మనం వెళ్తున్నప్పుడు మనకి ఈ వ్యతిరేకమైన దిశలో దురాత్మ సమూహం ఒకటి వస్తుంది. తెలుసా? దురాత్మ సమూహం అని ఒకటి వస్తుంది. కాబట్టి ఈ యాత్రలో మనం ఎలా ఉండాలో తెలుసా? స్వదేశం నుండి పేతురు చెప్తున్నాడు, పరదేశం నుండి మోషే చెప్తున్నాడు. మోషే అయితే ఏకంగా తన కుమారుడికే పెట్టేసుకోండి పేరు. తెలుసా? మనమేం పెట్టుకుంటాం మన పిల్లలకి పేర్లు? చెప్పండి. పుట్టగానే ఏంటి అక్కడ ఆ మిద్యాని దేశంలోని మా అంగారు వచ్చి నాకు నచ్చిన పేరు పెడతానన్నాడా? భార్య సిప్పోరా, ఇదిగో ఆ పేరు నాకు నచ్చలేదు అని అనందా? ఈ రోజున చూడండి, చాలామంది క్రైస్తవ కుటుంబాలలో పిల్లలు పుట్టిన తర్వాత పేర్లు పెట్టుకునే కాడ ఎన్ని గొడవలు జరుగుతున్నాయో, ఎన్ని ఇబ్బందులు, ఎంత వినాశనం జరుగుతుందో తెలుసా? పేరు పెట్టే కాడ మా మామ పేరు కలవాలి, మా తాత పేరు కలవాలి, మా అమ్మమ్మ పేరు కలవాలి. ఇప్పుడు వెరైటీగా ఆమె చెప్పిన పేరు ఒకటిని, ఈడు చెప్పిన పేరు, రెండు పేర్లు కలిపి పేర్లు పెట్టుకుంటున్నారు. అంటే దైవిక సంబంధమైన వ్యక్తులు, పరిశుద్ధ గ్రంథాన్ని ఎరిగిన వారు, క్రీస్తుని ఎరిగిన వారు ఏం చేస్తారో తెలుసా? దైవిక సంబంధమైన పద్ధతుల్లో వెళ్తారు వాడు. అంటే మోషకి వెంటనే ఒక బలు వెలిగింది, గెర్షోం అంటే పరదేశం. ఎంత బాగా వచ్చేసిందో ఆలోచన. అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? వాళ్ళ నీరు, వారి తిండి అంతా వంట పట్టేసి వారితో కలిసిపోవాలి. కానీ ఇటు భార్యలో కానీ, మామగారులో కానీ, మామగారు సంబంధ కుటుంబస్తులు కానీ, తన ఆ దేశంలో కానీ ఏది కూడా చూస్తున్నాడు కానీ వాడికి దూరంగా ఉన్నాడు. కారణం ఏంటో చెప్పనా? నేను పరదేశిని. ఎప్పుడైతే పిల్లోడు పుట్టాడో పిల్లోడు మైకంలో పడిపోయి, పిల్లోడని అమ్మో నా కుమారుడు అనుకుని ఎక్కడ ఈ ప్రేమలో నేను మునిగిపోతానని చెప్పేసి వాడిని పిలిచిన ప్రతిసారి నేను సంకనెక్కించుకోకుండా వాడిని పిలిచిన ప్రతిసారి ఉలిక్కు పడేలాగా పరదేశి అని పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరదేశి అని అనగానే మనకి ఏమనిపిస్తుంది? చెప్పండి, ఏమనిపిస్తుంది? ఓకే, మన పరదేశులు కదా. ఎంత ఆటోమేటిక్గా అర్థమైపోతుందో. కొంతమంది పెట్టుకుంటారు పేర్లు మోషే, కొంతమంది మోషే ఎంఆర్పిఎస్ మాదిగా, మోషే మాదిగూడా, యాకోబు మాదిగా. అంటే వీళ్ళందరూ మరి బ్రాంతి షాపుల దగ్గర ఉంటారు. మోషే ముందు తాగుతాడు, యాకోబు ముందు తాగుతాడు. ఏంటది? అంటే చూడండి, వారి జీవితాలు ఎంత శాపగ్రస్తమైన పద్ధతిలో వారు దాన్ని కొనసాగించుకుంటారో తెలుసా? వారికి తెలియదు. కానీ మన వాక్యం ఎరిగిన వారు, దేవునికి స్తోత్రం, దేవుడి సన్నిధిని ఎరిగిన వారు, సహవాసమును ఎరిగిన వారు, వాక్య క్రమమును ఎరిగిన వారు. కాబట్టి నువ్వు నేను కూడా పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. ఈ యాత్రలో నీ పక్కన ఉన్న వారికి సంబంధులు కాదు. అర్థమైందా?
ఏం తెలుసా, నీ యాత్ర నువ్వే కొనసాగించాలి. ఎందుకంటే వెళ్తున్నప్పుడు మధ్యలో మనతో నడిచేవారి యాత్ర ఆగిపోతుంది. అర్థమైందా? అప్పుడు మనము దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. వారిని చూస్తే మనం ఆగిపోకూడదు. ఎందుకో తెలుసా, నీ సిలువను నీవే ఎత్తుకుని ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి. అంతేగా ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ మందిరము నాది, ఇది నా భర్త, నా భార్య, నా పిల్లలు, ఇవన్నీ అనుకోవటం కంటే నేను వీళ్ళకి సంబంధించిన కాదు, పరలోకానికి సంబంధించిన వాడిని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరూ అనుకోవాలి. పిల్లలు అనుకోవాలి, పెద్దలు అనుకోవాలి, సేవకుడు అనుకోవాలి, విశ్వాసులు అనుకోవాలి. అందరూ కూడా పరలోక సంబంధులు మనం. కాబట్టి ఎప్పుడు కూడా పరిస్థితిని మనము మర్చిపోకుండా ఉండాలంటే మన కళ్ళెదుట వాక్యాన్ని ఎప్పటికప్పుడే నెవరవేసుకోవాలి. మోసే కళ్ళెదుట ఎప్పుడు పిల్లడు ఆడుతా పాడుతా కనబడతా ఉంటాడు. కాబట్టి మోసేకి తెలిసింది పరదేశులని. ఇప్పుడు మనం పరదేశులమని తెలియాలంటే ఎలాగా మనం కూడా పేర్లు పెట్టుకోవడం మంచిది కాదంటలేదు, కానీ మనకి వాక్యం ఆధారం. దేవునికి స్తోత్రం. మనకి వాక్యానికి మించినది ఏదీ లేదు క్రైస్తవుడికి. వాక్యానికి మించినది మరొకటి క్రైస్తవుడికి ఉండకూడదు. ఎందుకంటే వాక్యమే ప్రామాణికం, వాక్యమే ఆధారం, వాక్యం ఆ వ్యక్తిని నిత్య జీవానికి చేర్చేది. ఎందుకంటే ఆయన పరలోకములను ఈ భూలోకానికి సశరీరుడికి లోకానికి వచ్చాడు. వాక్యమైన దేవుడు శరీరం ధరించుకొచ్చాడు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు పరదేశులం అనుకున్న వాడికి, స్వదేశానికి వెళ్ళాలనుకున్న వాడికి పరదేశంలో ఇల్లులు, భూములు, స్వదేశాలలో స్వాస్థ్యమైనది ఏదైనా సంపాదించుకుంటాడా? ఇప్పుడు ఉద్యోగ నిమిత్తంగా ఎక్కడైనా ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? చాలామంది జాబ్ హోల్డర్స్ వారు చేసే ఉద్యోగం 30-40 సంవత్సరాలు రిటైర్మెంట్ వచ్చేదాకా వేరే చోట చేసిన వారి సొంత ఊర్లో స్థలాలు కొన్ని ఇల్లులు కడతారు. అవునా? అప్పుడు మనం అడగాలి, ఏమండి ఇక్కడ సర్వీస్ ఎక్కడ కదా, ఇక్కడ కట్టుకోవచ్చు కదా ఇల్లు అంటే, అండి ఎప్పటికైనా మా ఊరు వెళ్ళిపోవాలి కదండి, మా ఊరు సొంత ఊరు ఉంది కదా, ఎప్పటికైనా వెళ్ళిపోవాలి, ఇక్కడ కొనుక్కున్నా మళ్ళీ అమ్మునా ఆ రేటు వస్తుందో రాదు, కాబట్టి మా ఊర్లో కట్టుకుంటాను నేను, ఎందుకంటే ఎప్పుడైనా రిటైర్మెంట్ అయిన తర్వాత నేను అక్కడే కదా నా శాశ్వత జీవితం గడపాలి అని అంటారు. అవునా? ఇప్పుడు మనం పరదేశంలో ఉన్నాం, ఇక్కడ ఈ భూమి మీద, లేదా నీ ఇంట్లో, లేదా నీ కలిగిన దాంట్లో, నీ మందిరంలో నువ్వు పరదేశగా ఉన్నావని పేతురు చెప్తున్నాడు. కాబట్టి పేతురయ్య గారు, ఇప్పుడు దేని విషయంలో మనం సుస్థిరుడిగా సంపాదించుకుని కూడబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం? మనది అక్కడ కదా. అవునా? మనది అక్కడ కదా. ఇప్పుడు అక్కడ మనం సంపాదించుకుంటే ప్రభులు వారు అంటున్నాడు, చిమ్మటైనను తుప్పైనను మరేమీ పట్టదు, మీ ధనము పరలోకంలో కూర్చుకోండి. ఈ లోకంలో అనుకో చిమ్మటైనను చెదైనను పట్టేస్తుంది. అందుకే మనము నిలిచిన మన ఈ జీవితంలో ఏది స్థిరము కాదండి, ఏది శాశ్వతం కాదు, ఎవరో శాశ్వతం కాదు, వస్తువులు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు, డాక్యుమెంట్లు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాని దాని కొరకు ఇదే శాశ్వతం అనుకుంటే మరి నువ్వు పరదేశికి వెళ్ళినప్పుడు నీవు ఎలాగెక్కిపోతావు పరదేశి? అర్థమైన నా మాటలో? అర్థమైనయా? అంటే ఒక క్రైస్తవుడు ఎంత భక్తి చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత దేవుని స్తుతించినా, ఎంత వెంబడించినా తను చెప్పుకోవాల్సినది తప్పన నేను పరదేశిని, నాకు ఇక్కడ ఏట్లతో సంబంధం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా తీసుకోరు, ఇదిగో ఈ 100 రూపాయలు కావాలా, తీసుకో. మనం ఏమో అలాగా. యేసుప్రభులు ఏం చెప్పాడంటే, మేలు చెయ్యదగిన మేలు చెయ్యాలి అక్కడ నువ్వు అని ఉందనుకో, అక్కడ మేలు చేయవలసిన అవసరం ఉందనుకో, చెయ్యకపోవటం పాపం అని ఉంది. అవునా? సహాయం చేయదలిసి నువ్వు చెయ్యకపోవడం పాపం అని ఉంది. మరి నువ్వు పరదేశం అయితే చెయ్యాలిగా. అరే నాకు ఇంతకురా ఇంత బాధలో ఉన్నాడు కదా, ఆ వ్యక్తికి 100 రూపాయలు కావాలి, నా దగ్గర 200 ఉన్నాయి, ఇప్పుడు ఇస్తే ఆ వ్యక్తికి తృప్తిగా తింటాడు. నేను ఏమో కాసేపుడు చచ్చిపోతానేమో, నాది ఇక్కడ కాదు కదా, నేను పరదేశిని కదా. ఇప్పుడు పరదేశం వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత, పరలోకంలో దేవుడు మనల్ని అడుగుతాడు, ఒరే నేను పంపించిన దేశంలో నువ్వు పరదేశిగా బ్రతకలేదే, స్వదేశిగా బ్రతుకో, నాది 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 అంటూనే బ్రతుకో, నాది అంటూ ఏదీ లేదు అన్నట్టు నువ్వు బ్రతకలేదు అంటాడు. సమాధానం చెప్తావా? నీదా అని అన్నాడు అనుకో, ప్రభు మాట్లాడటానికి అవకాశం లేదు. అప్పుడు ప్రభు అంటాడు, ఏదరా నీది చెప్పు, పేరు చెప్పు, ఒకటి చెప్పు అంటాడు. ఆ కొండ నాదే,
ఆ లోయ నాదే, ఆ పర్వతం నాదే, ఆ పుట్ట నాదే, ఆ చెట్టు నాదే, అన్నీ నాయే. చివరికి నీ ప్రాణం కూడా నాదేరా బాబు అంటాడు. నీలో ఉన్న ఆత్మ కూడా నాదే. మరి నీదేంటి అంటే నేను ఏమంటున్నాను తెలుసా? ఒక క్రైస్తవుడు తన జీవిస్తున్న దినాలలో ఇది నాది కాదు అన్నట్టుగా బ్రతకాలి. ఎబ్రీ బతుకులో ఒక మాట ఉంటుంది, సమయము సంకోచితమైనది కాబట్టి, అర్థమందా, ఇది నాది అన్నవాడు కాదన్నట్టుగా ఉండాలంట. ఈ వస్తువు కొన్నవాడు నాది కాదన్నట్టుగా ఉండాలంట. అంతేగాని ఇది నాదే అనంటే నీది అక్కడే ఉంటుంది, నువ్వే ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతగా చెప్తున్నాను, నేను మరీ చెప్తున్నాను. మనం ధ్యానించిన వాక్యంలో పేతురుగా చెప్తాడు, మనం పరదేశులము. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిరోజు లేవగానే నేను పరదేశిని అంటే ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను పరలోక రాజ్యం. ఏదో ఒక రోజు నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. ఏదో ఒక రోజు పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనేది ఖాయం. కాబట్టి నేను ఈ పరదేశంలో ఎలా ఉండాలి చెప్పనా? యాత్రికుడిగా ఉండాలి. అంటే క్రైస్తవుడిగా నా యాత్రను కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి, సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి, ప్రేమను చూపించుకుంటూ వెళ్ళిపోవాలి, మనకున్న దాన్ని దాతృతంగా చూపించుకుంటూ వెళ్ళిపోవాలి, బేదలకు పంచుకుంటూ వెళ్ళిపోవాలి, లేని వారికి సహాయం చేస్తూ వెళ్ళిపోవాలి, కొడుతున్న వారి వైపున మన ప్రేమను చూపుకుంటూ వెళ్ళాలి. అంతేగాని మొహాలు ఇలా ఎట్టేసి చూడండి, పరదేశి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమి ఉండదు, అవునా? వెళ్ళిపోతాడు. ఎందుకంటే నాది ఏమి లేదండి, నేను ఇప్పటి వరకు ఈ దేశంలో బ్రతికాను, కానీ నా దేశం ఇది కాదు, కాబట్టి ఇక్కడ నేను సంపాదించలేదని ఒట్టి చేతులతో వెళ్ళిపోతాడు, సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటాడు, అవునా? అదే వాడు నాదే ఈ దేశం, నన్ను వెళ్ళిపోమంటారంటే నేను ఎక్కడికి వెళ్తాను, నా ఇల్లు ఉంది, నా బంగాళం ఉన్నప్పుడు అయినా కానీ ఆ దేశస్తులు మెడపెట్టి బయటికి వెళ్తే ఎలాగెళ్తాడు చెప్పండి? ఇలాగా బెంగగా మోకం వెలుగెట్టి ఏడుస్తా దిగాలుగా వెళ్తాడు. కారణం వాడికి సంబంధించింది అక్కడ ఉంది కాబట్టి. ఈనాడు క్రైస్తవులు దేవుడి సన్నిధానంలో ఆయనతో నడవాలనుకున్నవాడు ఏదో బెంగ, ఏదో పోగొట్టుకున్నాం, ఏదో కోల్పోయాం అన్నట్టుగా బ్రతుకు తప్ప దేవుడి కొరకు మనం పరదేశంగా బ్రతుకుతున్నాం కదా, ఏది మనది కాదు కదా అని ఎప్పుడైనా మీరు అనుకోగలిగారా? అలాగ అనుకోగలిగితే కనుక మనకున్నది మొత్తం ఇచ్చే అవసరం లేదు, కానీ ఉన్న దాంట్లో కొంత ఎదుటి వారికి మనం పెట్టేవారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ పెట్టకపోతే యేసు ప్రభువు గారు చెప్పాడు ఏం తెలుసా? ఏరా, నేను దిగంబరే వచ్చాను, ఆకలితో వచ్చాను, వ్యాధిగ్రస్తుడే వచ్చాను, ఎప్పుడు నువ్వు నన్ను చేర్చుకోలేదు. ఎప్పుడు వచ్చావు ప్రభా, నువ్వు ఎప్పుడొచ్చావు అని అడిగారా లేదా? అప్పుడు అంటాడు యేసయ్య, నీ ఊరు అని, నీదని, ఇది నాది, నా ఇల్లు అన్నట్టుగానే బ్రతికా నువ్వు. కాబట్టి పరలోకము నుండి వచ్చిన నన్ను నువ్వు పరదేశిగా లేవు కాబట్టి నన్ను ఎలా గుర్తిస్తావు? నువ్వు స్వదేశిగా ఉన్నావు, నాది అంటూ బ్రతుకుతున్నావు తప్ప నేను నీ దగ్గరికి నానా విధముల రూపములు వచ్చాను, పరిస్థితులను వచ్చాను, నువ్వు నన్ను గుర్తించలే. కారణం, నువ్వు పరదేశిగా లేవు, పర సంబంధమైన నేత్రాలు కలిగిన వాడిగా లేవు. ఎప్పుడైతే మనం పర సంబంధమైన నేత్రాలు కలిగి ఉంటామో పరలోక సంబంధమైన విషయాలు మనం దృష్టించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు, రారా బలా మంచి నమ్మకమైన దాసుడా, నీది కాదన్నట్టుగానే బ్రతికావురా, పరదేశిగానే బ్రతికావురా, నీ కుమారుడికి గెర్షోమని పేరు పెట్టావురా, ఈ యాత్రలో ఆడితో గొడవ ఎందుకు, ఈడితో గొడవ ఎందుకు, ఈమెతో గొడవ ఎందుకు, ఆమెతో గొడవ ఎందుకు, ఈ దేశం నాది కాదు కదా, ఈ పరాదేశంలో గొడవలు ఎందుకు అని గొడవలు వస్తున్నా సరే నువ్వు పరలోక సంబంధిగా నువ్వు బ్రతికావురా, బలా నమ్మకమైన దాసుడా అలా అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే, అదే అలా బ్రతకాలి క్రైస్తవుడు. ఒకవేళ నిజంగా మీరు అలా బ్రతకాలనుకుంటే కనుక చూడండి, దేవుడి సన్నిధికి రావాలన్నా, దేవుని కొరకు చేయవలసిన కార్యాలు ఏమైనా ఉండాలన్నా, దేవుని నిమిత్తం ఏదైనా మనం నష్టపరుచుకోవాలనుకున్నా చాలా ఈజీగా 100% తృణీకరించేస్తాం మనం. కారణం చెప్పిన అడిగడానికి ఎవడైనా, ఎరా ఏటి సమయం అంతా దేవుడికి గడుపుతున్నావురా అని అనడానికి, నేను పరదేశిని ఏటంట అంటే వింటున్నప్పుడు బాగుంటుంది, చెబుతున్నప్పుడు బాగుంటుంది. నేను చాలా చెప్తాను, అది మన బ్రతుకులు ఆచరణలో పెట్టి పోషించగలిగినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే ఒకసారి 19వ శతాబ్దంలో ఒక సేవకుడు, ఒక సువార్తకుడు మందిరములో తన సేవలో వాక్యం చెబుతూ మన పరదేశులముల యాత్రికులము, అమ్మా నీదేది కాదు, అర్థమైందా? ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతోటే వెళ్ళిపోతావు, కాబట్టి నీదంటూ ఏదో లేదు, నీదేదైనా ఉంటే అక్కడ ఉంది. అక్కడ ఇప్పుడు మనం భూమి మీద బ్రతికినప్పుడు ఏమంటారు? ఊరి చివర 6 అడుగుల స్థలం, కానీ
ఇది భౌతిక సంబంధంగా నానుడిగా ఉన్న పదం. అది ఖాయమే 6 అడుగుల గోతులో పెట్టాలి. కానీ ప్రభుల వారు మనకు చెప్పింది, నేను వెళ్ళి మీ కొరకు స్థలములు, అది శాశ్వతమైన స్థలం. అది దేవునికి స్తోత్రం. ఎక్కడనుకో మళ్ళీ మన దాని మీద ఇంకోటి కప్పెడతారు, ఆడదాని మీద ఇంకోటి కప్పెడతారు. కానీ అక్కడ మనది మనకు స్థిరంగా ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ మనము కనుక ఆ స్థలాన్ని కనుక మనం సంపాదించుకోకపోతే, మనకంటూ అక్కడ ఒక స్థలం లేకపోతే, పరలోకంలో నీకు నిలబడటానికి స్థలం లేదు. అంటే అప్పుడు అంటాడు, భూమి మీద ఉన్నంత కాలుడు పరదేశిగా బ్రతకలేదు, స్వదేశిగా బ్రతికాడు, స్వార్థంతో బ్రతికాడు, అసూయతో బ్రతికాడు, నాది నాది అంటూనే బ్రతికాడు. పక్కన ఉన్న వారికి కూడా కనీసం చెయ్యతనివ్వలేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు చెప్పనా, పరలోకానికి సంబంధించినోడు పాతాళానికి వెళ్ళిపోతాడండి. అర్థమైందా? పరలోకానికి సంబంధించినోడు పాతాళానికి వెళ్ళిపోతాడు. నిత్యము పరలోకంలో ఉండవలసినోడు నిత్యము పాతాళంలో ఉండిపోతాడు. ఈ బోధ చేస్తే ఆయన ఏంటి, ఒక ఆవిడికి తక్కువని గుచ్చుకున్నాడు. అప్పుడు వాక్యమైన తర్వాత పాపం ఆమె, అయ్యా నాకు వాక్యము నన్ను దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నేను ఇక ఆనించి పరలోక సంబంధిగా బ్రతుకుతానయ్యా అని ఆమె పశ్చాత్తాపడి తీర్మానం చేసుకుంది. ఆ తర్వాత రోజున మళ్ళీ ఆయన ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నాడు, ఇదిగో మీలో ఎవరికైనా సరే నా వాక్యము ఏంటి గుచ్చబడకపోతే మరొక సంఘాన్ని చూసుకోండి, అది మీకు చాలా క్షేమం అన్నాడంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? చాలా ధైర్యంగా చెప్పాడు ఆ మాట ఆయన. ఎందుకు చెప్పనా, ఇంకా ఆమెలాగా గుచ్చబడి రావాలి. ఈయనకి అర్థమయ్యి దేవుడి మాట చెప్పమన్నాడంట. ఏమని చెప్పమనంటే, ఇదిగో మీలో ఎవరైనా సరే నేను చెప్పే దైవ వర్తమానము చేత గుచ్చబడకపోతే, నొప్పి కలగకపోతే, నేను అంటాను వేరొక సంఘాన్ని వెతుక్కోండి, అది మీకు చాలా క్షేమం అన్నాడంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అటువంటి ప్రసంగాలు లేదా అటువంటి భక్తుల జీవితాలు మనం అన్వయించుకొని పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం అనుసరించి నడవగలిగితే, అంటే ఎవరి మీద ఉంటుంది చెప్పండి కోపం? చెప్పండి. ఇప్పుడు మన పొరుగురు వెళ్ళి ఎవరితో గొడవ పెట్టుకుంటే ఏమంటారో, ఏ ఊరు అనేది ఇటరా పొరుగురు అంటాడు. అంతేగా మనం పొరుగురు వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం, ఎంత ఉక్రోషం కలిగినా సరే కాముగా ఉంటాడు. వాడు ఉండూరులోనే వాడికి ప్రతాపం, మళ్ళీ ఊరి దాటి పొలిమరి వెళ్తే ఏముండదు. అలాగా మనది దేశం కాదు, మనం ఎక్కడ వారం కాదు. మరి కోపాలు ఎందుకో, తాపాలు ఎందుకో, పగలు ఎందుకో, ప్రతికారాలు ఎందుకో, కక్షలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అర్థమైందన్నమాట. కాబట్టి మన పరలోక సంబంధులం కాబట్టి దేన వస్త్రం ధరించుకొని మనం మౌనంగా కాముగా, మౌనంగా ఉందరా, మనకి ఎందుకురా బాబా, ఆయన వచ్చేస్తాడంటే మధ్యాకాశానికి, ఆయన మధ్యాకాశానికి రాగానే తుర్రుమని వెళ్ళిపోదాం మనం అన్నట్టుగా ఉండాలి. అర్థమైందా? అలా ఉండగలిగితే కనుక నువ్వు పరదేశ సంబంధివి, నువ్వు పరలోక సంబంధివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి, 1924లో, ఎప్పుడు 1924లో ఎరిక్ లిడిల్, ఏంటంట ఎరిక్ లిడిల్ అనే ఒక గొప్ప మిషనరీ చైనాకి వెళ్ళాడు. ఆయన వెళ్ళకముందు ఆయనకున్న ప్రొఫెషనల్ ఏంటి చెప్పిన, మంచి క్రీడాకారుడు. ఏంటంట బహువేగంగా పరిగెత్తగలిగిన వాడైనా. అప్పుడు 1924 మేలో ఒలింపిక్స్ జరుగుతున్న రోజుల్లో ప్యారిస్లో ఈయన అందులోకి వెళ్ళి పాల్గొవాలి. ఏంటంట అందులోకి వెళ్ళి ఆయన పరిగెత్తాలి. ఈయన బహువేగంగా పరిగెత్తే క్రీడాకారుడు. ఆ రోజులు సంవత్సరాలు తర్ఫీదు తీసుకుని సంవత్సరాలు ఆయన ట్రైనింగ్ తీసుకుని ఆ 1924 మేలో ఆయన ప్యారిస్ వెళ్తే రన్వే మీద పలానా రోజున ఎరిక్ లిడిల్ పరిగెత్తాల అనే ఒక సమాచారం కెప్టెన్కి వచ్చింది. అయితే ఆ రోజు ఏ రోజు వచ్చింది తెలుసా? చెప్పండి. ఆదివారం వచ్చింది. ఇది రియల్గా 1924లో జరిగింది. చదవాలి పుస్తకాలు మనం. 1924 మే ఆదివారం వచ్చింది. ఇది తెలిసిన ఆయన నేను పరిగెత్తను. కెప్టెన్ అడిగాడంట, ఇంతకోసమే కదా మనం ప్రయాసపడ్డాం అని అడిగితే, లేదయ్యా ఇది ప్రభు దినం. ఏంటంట ఇది ప్రభు దినం, ప్రభు దినాన్న నేను పరిగెత్తను అని నిరాకరించి పరిగెత్తలేదు. పరిగెత్తకపోవటం వల్ల చూడండి, తాను పరిగెత్తకపోవటం వల్ల ప్రపంచమంతా తెలిసిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు వరకు కూడా చరిత్రలో ఆయన పేరు ఉండిపోయిన కారణం చెప్పిన, ఎందుకు ఎరిక్ లిడిల్ పరిగెత్తలేదు అని అందరూ అడిగితే, ఆ రోజు ఆదివారం వచ్చింది, దేవుడి సన్నిధి అనుభవించాలి, నా దేవుడి కంటే ఈ ఒలింపిక్స్లో వచ్చిన మెడల్ నాకేమి
గొప్పేం కాదు. నేను ప్రపంచానికి తెలియటం నాకు గొప్పేం కాదు, నాకు ఇష్టమేమి లేదు. నా ప్రభు దినం, నా ప్రభు సన్నిధిలో ఆరాధించాలని ఆ రోజు నిరాకరించాడండి. నిరాకరించడం వల్ల ప్రపంచానికి తెలిసిపోయి ఈ రోజు వరకు కూడా. దేవునికి స్తోత్రం. ఎవరు పరలోక సంబంధి, ఎవరైనా పరదేశిని ఎరిగాడు. అదే ఈ లోకములో నా శాశ్వతమైన ఓ గొప్ప ఘనత కావాలంటే పరిగెడుదుడు, గోల్డ్ మెడల్ సంపాదించుకుందుడు, ఒక స్థాయిలో ఉందడు. కానీ తన స్వదేశిని కాదై, నేను పరదేశిని, నేను పరలోక సంబంధిని కాబట్టి, నేను పరదేశిని అయి ఉన్నాను కాబట్టి ఈ లోకములు ఏది కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ రోజున దాన్ని తృణీకరించి గొప్ప ఖ్యాతిని సంపాదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనందరం కూడా విన్న మాటలను విడిచిపెట్టకుండా ఒక్కసారి నెవర వేసుకుని, ఒక్కసారి ఆలోచించుకొని, పరదేశీ అన్న పదానికి అర్థం ఏంటి ఒక్కసారి నువ్వు నేను పరిశీలించగలిగితే, ఏ విషయంలో నువ్వు స్వదేశిగా ఆలోచిస్తున్నావో, ఏ విషయంలో నేను ఇక్కడ దాన్ని ఇక్కడ వాడిని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ విడిచిపెట్టి ఒక రోజున నీవు చెబుతున్న ఆ రాజ్యానికి వెళ్ళాలి, నువ్వు ప్రకటిస్తున్న రాజ్యానికి వెళ్ళాలి. ఏది నువ్వు వింటున్న రాజ్యం ఏది? పరలోకం. నేను ప్రకటిస్తున్న రాజ్యం ఏది? పరలోకం. ఇప్పుడు అక్కడికి వెళ్ళకుండా కనుక పరలోకం వెళ్ళకపోతే కనుక పరలోక సంబంధి అయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. అట్టి పాతాళం మనందరూ తప్పించుకోవాలని ఈయన మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించి